చూడండి 18వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు. నీవు నా మనస్సును తిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. హల్లెలూయా. ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేనిప్పుడే వినుచున్నాను. ఈ మాట కూడా గమనించాలి. నీవు నన్ను శిక్షించితివి, బైబిల్ అంటే అది నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా. ఒక ఎద్దుల్ని కాడికి కడితే అవి కాడి లాగడం తెలియకపోతే రైతు కర్ర తీసుకొని దాన్ని కొడతాడు, కనికరం చూపెట్టాడు, డబా డబా అని కొడతాడు. దబా దబా కొట్టినప్పుడంతా ఆ నొప్పికి ఇట్లా అట్లా శరీరాన్ని ఊపుతూ అది నడుస్తుంది, పరిగెత్తాది. అందుకని బైబిల్ సెలవిస్తుంది, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నేను శిక్షకు లోబడుచున్నాను. బైబిల్ సెలవిస్తుంది, నీవు నా దేవుడవైన యెహోవావు. నీవు నా మనస్సు తిప్పిన ఎడల నేను తిరుగుదును. నీవు నా మనస్సు తిప్పిన ఎడల నేను తిరుగుదును. నీవు నా మనస్సు తిప్పిన ఎడల నేను తిరుగుదును. మొదటి మాట చెప్పబడింది, కాడికి అలవాటు కానటువంటి కోడె దెబ్బలకు లోబడినట్లు నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవై ఉన్నావు. నా మనస్సు తిప్పిన ఎడల తిరుగుదును. దేవుడు ఎందుకు మనల్ని శిక్షిస్తాడంటే మనస్సు తిప్పుకోవటానికి. దేవుడు ఎందుకు నన్ను శిక్షిస్తాడు అంటే నా మనస్సు ఐగుప్తు వైపు వెళ్లకుండా, నా మనస్సు సాతాను వైపు వెళ్లకుండా ఆయన వైపు తిప్పుకోవటానికి ఆయన నన్ను శిక్షిస్తాడు. ఎక్కడ పెట్టి శిక్షిస్తాడు? కాడికి అలవాటు పడని ఎడ్లను, కాడికి అలవాటు పడని కోడెను ఆయన శిక్షించినట్లు అని వాక్యం సెలవిస్తుంది. కాడికి అలవాటు పడని కోడె, కోడెలు అనలే, కోడె అనగా ఒక ఎద్దు. మరి ఇంకొక ఎద్దు ఎవరు? అపోస్తలుడైన పౌలు అంటాడు, నా జత పనివాడు యేసు ప్రభుల వారు. అంటే ప్రభుల వారు ఒకవైపు, నన్ను ఒకవైపు పెట్టి ప్రభుల వారు నన్ను శిక్షిస్తూ కాడిని మొయ్యడం, నాగలి దున్నడం, బండిని లాగడం నాకు నేర్పిస్తూ ఉంటాడు. ఒకవైపు ఆయన, ఒకవైపు నేను. చెప్పండి, ఒకవైపు ఆయన, ఒకవైపు నేను. నా కాడి అంటే జత ఎడ్లలో ఒకటి ప్రభుల వారు, ఒకటి నేను. నా జత పనివాడు ఆయనే. ఆ రీతిగా ప్రభు ఆయనతో పాటు ఉండి మనకు నాగలి దున్నడం నేర్పిస్తాడు. ఆయన మన మీద కాడిని పెట్టి ఆయన బండిని బరువును లాగడం నేర్పిస్తాడు. ఆయన అదే చెప్పాడు. ఏమంటున్నాడంటే, మీరు నా వద్దకు వచ్చి నేర్చుకోనండి, నా కాడి సులభం, నా కాడి తేలిక, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగినటువంటి వాడను. ప్రభు నా మీద కాడి పెట్టి ఏం నేర్పిస్తాడు? సాత్వికాన్ని, దీన మనస్సును నేర్పిస్తాడు. ఆ సాత్వికము, దీన మనస్సు నాకు వచ్చేటంత వరకు దెబ్బలు నాకు పడుతూనే ఉంటాయి. సాత్వికము, దీన మనస్సు నాకు వచ్చినంత వరకు దెబ్బలు నాకు పడుతూ ఉంటాయి. రెండవది, నా మనస్సు నా జత
కాడి అయిన యేసు ప్రభు వైపు తిరగాలి. ఆయన ఎట్లా లాగుతాడో నేను అలాగే లాగాలి. ఆయన ఎట్లా బరువును లాగుతాడో ఆ రీతిగానే నేను బరువుని లాగాలి, నాగలి దున్నాలి ఆయన లాగానే. చాలామంది మనము మన ఇష్టం వచ్చినట్లు లాక్కొని వెళ్ళిపోతాం. దయచేసి గమనించాలి. వ్యవసాయం ఎంతమందికి తెలుసు? వెరీ గుడ్, చాలామందికి తెలుసు. ఆ నాగలికి కట్టే ఎడ్లు, కాడి కింద ఉన్న ఎడ్లను వలపట దాపట అంటారు. కుడి ప్రక్క ఎద్దు, ఎడం ప్రక్క ఎద్దని. ఒక్కొక్కసారి పొరపాటున ఒకే ప్రక్కన అలవాటు పడిన ఎడ్లను కొనుక్కుంటే అవి ఏం చేస్తాయో తెలుసా? ఒకదాన్ని ఒకటి తోసుకుంటూ కాళ్ళు ఇట్లా పెట్టి నడుస్తూ ఉంటాయి. జారిందా, అయిపోయింది పని. వలపట ఉండాల్సిన ఎద్దు వలపటే, దాపట ఉండాల్సిన ఎద్దు దాపటే. కొంతమంది వలపట దాపట తెలియక ఇష్టానుసారంగా తిరిగే విశ్వాసులు ఉంటారు, సేవకులు ఉంటారు. ఆ రీతిగా ఉంటే ప్రభు దెబ్బలు వేస్తూనే ఉంటాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన కొట్టి శిక్షిస్తాడు. ఎందుకంటే నా మనస్సు ఆయన వైపు తిప్పుటకు. నా మనస్సు నీవు తిప్పిన ఎడల నేను తిరుగుదును. నా మనస్సు నీవు తిప్పిన ఎడల నేను తిరుగుదును. యేసు ప్రభుతో కలిసి నాగలి దున్నే నీవు, యేసు ప్రభుతో కలిసి బండిని లాగే నీకు ఆ పక్కనున్న ఎద్దు వైపు నీ మనస్సు తిరిగితే ఎలాగది లాగుతుందో, ఎలాగది నడుస్తుందో నేర్చుకుంటావు. బైబిల్ సెలవిస్తారు, అంటాడు నా మనస్సు తిప్పిన ఎడల నేను తిరుగుదును అని చెప్పి ఏమంటాడు తెలుసా? ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేనిప్పుడే వినుచున్నాను అంటున్నాడు. ఈ మాట విన్న తరువాత ఇజ్రాయేలు గోత్రంలో ఒక గోత్రం పేరు చెప్పాడు. ఎఫ్రాయిము వినుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను అని. ఎఫ్రాయిము అంటే రెండింతల ఆశీర్వాదము అని అర్థం. రెండింతల ఆశీర్వాదం ఎవరికి అంటే ఈ భూమి మీద క్రైస్తవుడికే. ఒకటి, మనల్ని పాపము నుండి రక్షించడం ఒక ఆశీర్వాదం. మనం పవిత్రంగా జీవిస్తే పరలోకాన్ని మనకివ్వడం ఇంకొక ఆశీర్వాదం. మనము రెండింతల ఆశీర్వాదానికి సంబంధించిన వారం. పాపాన్ని మనం విడిచిపెడితే భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆ తరువాత పాపము లేకుండా పరిశుద్ధంగా జీవిస్తే పరలోక సంబంధమైన ఆశీర్వాదం కూడా దేవుడు ఇస్తాడు. రెండు ఆశీర్వాదాలకు క్రైస్తవుడు వారసుడు. ఎఫ్రాయిము అంటాడు, ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేనిప్పుడే వినుచున్నాను. ఈ రోజున ప్రతి క్రైస్తవుడు కూడా ఈ రెండింతల ఆశీర్వాదం కొరకు ఏడవాలి, కన్నీరు కార్చాలి. స్వామి, ఈ భూమి మీద పాపముతో నేను చనిపోకుండా ఉండటానికి కల్వరిలో మీరు చనిపోయి మీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచారు. ఒక ఆశీర్వాదం. ఇంకొక ఆశీర్వాదం, మీరిచ్చిన ఈ పరిశుద్ధతని నా మరణం వరకు కాపాడుకుంటే నాకు పరలోకం కూడా మీరు ఇస్తారు. రెండవ ఆశీర్వాదం, ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. ఇంతవరకు మనం విన్నటువంటి వాక్యాన్ని బట్టి అంగలార్చాలి. నా ఏడుపుకి, నా కన్నీళ్లకు కారణం ఏమిటి అనేది మనకు తెలిసాది. రెండవది, నా మనస్సు ప్రభు వైపు తిరగకపోవటానికి కారణం ఏమిటి? ఆయన నన్ను శిక్షించి నా మనస్సును ఆయన వైపు తిప్పుకుంటూ ఉన్నాడు. ఆయన ఎలాగ జీవిస్తాడో నేను అలాగే జీవించాలి. హల్లెలూయా. ఆయన ఎలాగ జీవించాడో అలాగే నేను కూడా
ఆయన ఎలాగ మాట్లాడాడో నేను కూడా అలాగే, ఆయన ఎలాగ ప్రేమించాడో నేను కూడా అలాగే ప్రేమించాలి. ఆయన ఎలాగ తగ్గించుకొని ఉన్నాడో, జాన్ ఆయన ఎలాగ తగ్గించుకున్నాడో నేను కూడా అలాగే తగ్గించుకొని జీవించాలి. వాక్యం సెలవిస్తుంది. అప్పుడే ఎఫ్రాయిము అంగలార్చుట అనే మాట మనకు వర్తిస్తుంది. దేవుని పిల్లలు మీరు, సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి ఈ చక్కటి అవకాశాన్ని ప్రభు మనకిచ్చాడు. దయచేసి ముఖ్యంగా దైవ సేవకులు గమనించాల్సింది, మనము సంఘానికి మాదిరిగా ఉండాలి. సంఘానికి మాదిరిగా ఉండాలి. ఇమ్మాన్యుయేలు సంస్థ, ఈ సంస్థ నాయకుడికి సంస్థలో ఉపదేశానికి లోబడి ఉండాలి. మనం చాలామంది నాయకులకి లోబడం, మనము కొంచెం అహంకారం మనకు ఉంటుంది. దాని మూలాన ఇప్పుడు జరిగిపోతుంది. ఏదో ఒక్క రోజున ప్రభు శిక్షిస్తాడు. నీ మనసు మళ్ళా తిప్పుకునేదానికి శిక్ష దాకా మనం వెళ్ళకూడదు. శిక్ష దాకా వెళ్ళకూడదు. దేవుడు శిక్షిస్తే చాలా భయంకరంగా ఉంటుంది. నిన్నటి దినాన బెంగళూరు పట్టణం నుండి కేపీ రాజశేఖర్ గారు ఫోన్ చేశారు. ఒక భానుప్రకాష్ గారు అని నెల్లూరు పురంలో ఓ పాస్టర్ గారు, తెలుగు చర్చి పాస్టర్ గారు, ఆ అన్నగారు చెప్పిన మాట ఏమిటంటే, బైబిల్లో యోబు కాదు, ఈ కాలపు యోబు భానుప్రకాష్ గారిని చూస్తే అర్థమవుతుంది. శరీరం అంతా కూడా పగిలిపోయి చీము నెత్తురు కారుతూ ఉంది. ఆయన భయంకరంగా బాధపడ్డాడు. చీము నెత్తురు, శరీరం అంతా పగిలిపోయి చీము నెత్తురు కారుతూ ఉంది. ఇంట్లో నిజంగానే చాలా కష్టం ఆ పరిస్థితి. వాళ్ళ చర్చిలో ఉన్న విశ్వాసులు రోజుకి 20 మంది 25 మంది ఉపవాసాలు ఉండి 2 నెలలు ప్రార్థన చేస్తే తిరిగి మామూలు శరీరం వచ్చేదని ఆ పాస్టర్ గారు కేపీ రాజశేఖర్ అయ్య గారు చెప్పారు. దయచేసి గమనించాల్సింది, దేవుని బిడలుగా మీకు చెప్తాను, దేవుడు శిక్షిస్తే ఎవడు తట్టుకోలేడు, ఎవడు భరించలేడు. దేవుడు ఆయన శిక్షించి, నీవు నా మనస్సు తిప్పిన ఎడల నేను నీ వైపు తిరుగుదును. శిక్షించి నీవు నా మనస్సు తిప్పే దేవుని శిక్ష దాకా వెళ్ళకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎఫ్రాయిము ఇప్పుడే అంగలారుస్తూ ఉంటే నేను చూస్తున్నాను అని చెప్పాడు. 2 ఆశీర్వాదం కొరకు పిలిచిన కృపగల దేవుడు మనల్ని, నీవే ఆ ఎఫ్రాయిము వంశస్థుడివి, ఈరోజు నీవు అంగలారిస్తే దేవుడు చూసి శిక్ష నుండి తప్పించి కాడి క్రిందికి నేను చేర్చుకుంటాడు. నీవలా అంగలార్చడం చూస్తే నీ ఏడుపును నీ కన్నీటిని మాన్పమని చెప్తాడు. ఆ కృపగల దేవుడు రాబో కాలమందు నీకు మేలు కలుగును అని నమ్ముడి అని చెప్పాడు. మేలు కలుగుతుంది నమ్ముడి అని చెప్పాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మీ అందరికీ నా మనవి, సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రేమించి ఈ చక్కటి అవకాశం ఇచ్చాడు. నీవు అంగలార్చడం నేర్చుకోవాలి. ఎందుకంటే 2 ఆశీర్వాదానికి పాత్రుడుగా ఉండటానికి ప్రభు నిన్ను పిలిచాడు.